స్తోత్రం చెల్లిద్దాం. దైవ సేవకుల్ని అక్కడ బలపరిచి స్థిరపరిచి ఆయన రాకడకు సిద్ధపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటనకు రాసిన గ్రంథంలో प्रकाशित वाक्य में 3వ అధ్యాయము 3रा अध्याय 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. उसका 12 पद को हम पढ़ेंगे. జయించిన వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపటికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వ్రాని మీద వ్రాసేదను. హల్లెలూయా हालेलुया. यहाँ इस प्रकार से लिखा है कि जो जय पाए उसे मैं अपने परमेश्वर के मंदिर में एक खंबा बनाऊंगा और वह फिर कभी बाहर ना निकलेगा, और मैं अपने परमेश्वर का नाम और अपने परमेश्वर के नगर अर्थात नए यरूशलेम का नाम जो मेरे परमेश्वर के पास से स्वर्ग पर से उतरने वाला है, और अपना नया नया नाम उस पर लिखूंगा. చెప్పాలి. హల్లెలూయా हालेलुया. ఈ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन के उजियाले में हम ध्यान देते हैं तो సంఘాలకు దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు రాస్తూ ఉన్నాడు పత్రికలు. आत्मा स्वरूपी परमेश्वर यहाँ कलीसिया को एक पत्री लिख रहा है. ఫిలదెల్ఫియా అనే సంఘానికి రాస్తూ ఉన్నాడు. फिलेडेल्फिया के नाम की कलीसिया को एक खत लिख रहा है. అపోస్తుడైన యోహాను ద్వారా प्रेरित यूहन्ना के द्वारा దర్శించి यहाँ उन्हें दर्शन देकर రాబోచున్న దినాలలో आने वाले जो दिनमानों में ఇలాంటి కార్యాలు నేను చేయబోతూ ఉన్నాను, ऐसी कामों को मैं करने वाला हूँ. జయించు వానిని जो कोई जय पाते हैं నా దేవుని ఆలయంలో मेरे परमेश्वर के मंदिर में ఒక స్తంభముగా నేను చేస్తాను, एक खंबा सा मैं बनाऊंगा, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపడికి పోడు, और वहाँ फिर कभी बाहर ना निकलेगा. మరియు और నా దేవుని పేరును मेरे परमेश्वर के जो नाम కొత్త పేరును एक नया नाम को వాని మీద వ్రాసేదను. मैं उन पे लिखूंगा. ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, परमेश्वर यो प्रतिज्ञा करता है ఈ జూలై మాసం అంతట్లో इस जुलाई की माह में भर ఈ వాగ్దానము మనలో నెరవేర్చబడినట్లుగా इस प्रतिज्ञा हमें पूरी होने के लिए మనం ఏం చేయాలంటే हम क्या करना है. దేవుని యొక్క పేరు పెట్టబడిన మన జీవితములలో परमेश्वर के नाम लिखा हुआ हमारे जीवन में ఎలాంటి కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. किस तरह की काम करने वाला है. చూడండి, నా దేవుని పేరును देखिए, मेरी परमेश्वर के नाम को కొత్త పేరును వాని మీద వ్రాసేదను. मैं नया नाम को उन पे लिखूंगा. దేవుని పేరు రాయబడుతుంది, परमेश्वर के नाम लिखा जाएगा. మన మీద దేవుని పేరు రాయబడుతుంది. हम पे परमेश्वर के नाम लिखा जाएगा. బాగా మనం ఆలోచించాలి, ध्यान से हम यहाँ ध्यान देना है. దేవుని పేరు పెట్టబడిన యొక్క జనులు ఎలా ఉండాలి. परमेश्वर के नाम लिखा हुआ परमेश्वर के लोग किस प्रकार से रहना है. చూడండి, యేసయ్య స్వభావము గలవారు यीशु मसीह के जो स्वभाव वाले, దేవుని పేరు వ్రాయబడుతుంది. यीशु मसीह के नाम लिखा जाएगा. యేసయ్యను నమ్ముకుంటూ మాత్రమే కాకుండా यीशु मसीह को मानना इतनी सीमित नहीं. యేసయ్య స్వభావాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో यीशु मसीह की जब स्वभाव हम धारण करते हैं तो అప్పుడు దేవుని పేరు మనకు పెట్టబడుతుంది. तब जाकर उनकी नाम हमें दिया जाता है. అంత మాత్రమే కాకుండా बस इतना ही काफी नहीं. ఒక కొత్త పేరుతో దేవుడు మనల్ని పేరు పెట్టి పరలోకమందు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. एक नया नाम देकर स्वर्ग राज में परमेश्वर एक नया जीवन हमें देने वाला है. చెప్పాలి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఈ వాగ్దానాన్ని దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, ये जो प्रतिज्ञा परमेश्वर क्यों कर रहा है. ఆయన పేరు పెట్టబడిన జనులు ఎలా ఉండాలి, उनके नाम में लिखा हुआ उनके प्रजा किस तरह से रहना है. మన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, हमारे जीवन में आने वाले हर एक स्थिति किस तरह की सामना करना है. దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు, परमेश्वर क्या करने जा रहा है. పరలోక సంబంధమైన
జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. स्वर्ग संबंध वाले जीवन परमेश्वर हमें देने जा रहा है. ఈ జీవితము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ये जो जीवन परमेश्वर ने हमें दिया है, ఈ భూమి మీద దేవుడు ఒక జీవితాన్ని అనుగ్రహించి ఉన్నారు. इस धरती पे परमेश्वर हमें एक जीवन दिया है. పరలోకములో కూడా ఒక జీవితాన్ని అనుగ్రహించాలని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. स्वर्ग राज में ऐसी जीवन देने के लिए परमेश्वर यह प्रतिज्ञा करता है. కాబట్టి ఈ లోకంలో అనేకమైన వంశాలు, పేర్లు రకరకాలుగా మనం ఉండొచ్చు. संसार में देखते हैं कि कई सारे वंश और नाम रहेंगे. పరలోకము నుండి దేవుని వద్ద నుండి దిగి వచ్చుచున్న स्वर्ग राज से जो उतर आने वाला నూతనమైన యెరూషలేము నా దేవుని యొక్క పేరు దానికి రాయబడి ఉంది. नया यरूशलेम उनको एक नाम दिया गया है. ఆ యెరూషలేము అనే పట్టణములో उस यरूशलेम का नाम की जो నా- शहर में నా దేవుని పేరును, मेरे परमेश्वर के जो नाम को కొత్త పేరును వాని మీద వ్రాస్తాను. मैं नया नाम को उन पे लिखूंगा. దేవుడు రాబోతున్న దినాలలో परमेश्वर की आने वाले दिनों में ఒక న్యూ లైఫ్ ను, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. एक अनंत काल और अंत के नाम परमेश्वर हमें देने वाला है. కాబట్టి ఇలాంటి మనస్సు కలిగి इसलिए ऐसी मन को लेकर పైనున్న వాటి మీదనే మన మనసు ఉంచుకొని ऊपर वाले विषय के बारे में हमारे मन को धरकर ఆయన మీద మనము ఆనుకొని उन पे हम यहाँ टिकाव कर कर దేవుడు ఏ విధంగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు, परमेश्वर किस तरह से हमें आशीष देने वाला है, ఏ విధమైన స్వభావం మనం కలిగి ఉండాలి, किस तरह से स्वभाव हमें रहना चाहिए. ఇవన్నీ పరలోకము మనకు అనుగ్రహించబడాలంటే ये जो स्वर्ग राज्य में हमें चाहिए तो పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే स्वर्ग राज्य में यदि हमारी दाखिल होना है तो యేసయ్య స్వభావము గలవారు మాత్రమే, దేవుని యొక్క పేరు గలవారు మాత్రమే అక్కడ ప్రవేశిస్తారు. यीशु मसीह के स्वभाव और परमेश्वर के नाम जिसको है वही यह दाखिल कर सकते हैं. చూడండి, యేసుక్రీస్తు న్యాయాధిపతిగా ఉన్నాడు. यीशु मसीह यहाँ न्याय करने वाला परमेश्वर ఈ है. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, అన్య జనులు అందరూ ఆయన ఎదుట నిలబడతారు. ये सारे संसार के जाति के प्रजाएं उनके सामने रुकने वाले हैं. ఒక గ్రంథం ఇవ్వబడుతుంది, यहाँ एक ग्रंथ खोलने वाला है. నీ పేరు రాయబడాలి, तेरी नाम वहाँ लिखा जाना है. కొత్త పేరు రాయబడాలి. एक नया नाम को लिखा जाना है. ఆ పేరు రాసిన వారిని దేవుడు పిలుస్తాడు. जिसके नाम उसमें है परमेश्वर उन्हें ही बुलाता है. ఎవరికి ఆ పేరు ఉంటుంది? किसे वो नाम रहता है? యేసయ్య స్వభావము గలవారు, जिसे यीशु मसीह की स्वभाव है उन्हें ही దేవుని పేరు రాయబడుతుంది. परमेश्वर के नाम उन्हें दिया जाता है. కాబట్టి ఈ బల్లార్దనకు వచ్చిన మీరు, या प्रभु भोज के लिए आए हुए आप सभी लोग, మీరు యేసయ్య స్వభావం కలిగి ఉన్నారా? क्या यीशु मसीह के स्वभाव आप में है? क्या మనుషుల స్వభావం కలిగి ఉన్నారా? क्या मनुष्य की स्वभाव आप में है? సాతాను స్వభావం కలిగి ఉన్నారా? क्या शैतान की स्वभाव आप में है? అన్య జనుల ఆ యొక్క స్వభావం కలిగి ఉన్నారా? क्या अन्य जाति प्रजाओं के स्वभाव तुम में है? क्या కానీ ఒకవేళ ఈ దేవుని యొక్క పేరు నీకు గాని నీ కుటుంబానికి పెట్టకపోతే, यदि आपके नाम आपको और परिवार को न हो तो ఆ భయంకరమైన కటిక చీకటిలోనికి, అంధకారంలోనికి, పాతాళానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. यदि वो नाम नहीं है तो अंधियारे में वो ले जाने की स्थिति शायद आपको आ सकता है. కాబట్టి సంగములతో ఆత్మ చెప్పుచున్న యొక్క మాట చెవిలు గలవాడు వినుగాక. आमीन. कलीसिया से कहने वाले बात जिसे कान है वो सुनने पाए. ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో, जो कोई परमेश्वर की बातें सुनते हैं, యేసయ్య స్వభావం కలిగి జీవించాలని అనుకుంటున్నారు, यीशु मसीह के स्वभाव धर के या जीना चाहते हैं तो వాళ్ళకి దేవుని పేరు పెట్టబడుతుంది. उन्हें ही परमेश्वर के नाम दिया जाता ఒక है. కొత్త పేరుతో దేవుడు నీకు పిలువబోతూ ఉన్నాడు. एक नया नाम से परमेश्वर तुम्हें बुलाने वाला है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీ స్వభావాన్ని మార్చుకోవాలి, इसलिए तुम्हारी स्वभाव को बदलना है. మీ అభిప్రాయాలను మార్చుకోవాలి, तेरी अभिप्राय को बदलना है. మీ ఆలోచనలను మార్చుకోవాలి, तेरे ख्यालों को बदलना है. మనస్సును మార్చుకోవాలి. तेरे मन को फिराव करना है. పరలోక రాజ్యమును గురించిన ధ్యానము నీకు కలిగి ఉండాలి. स्वर्गराज के ध्यान में तुम डूबे रहना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. అలాంటి వారితో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ऐसी प्रजाओं से परमेश्वर प्रतिज्ञा करता है. నా దేవుని పేరును, मेरे परमेश्वर के नाम को, నా కొత్త పేరును मेरे नए नाम को వాని మీద వ్రాసేదను. मैं उन पे लिखूंगा. చెప్పాలి సంతోషం కలిగిన వాళ్ళు హల్లెలూయా. हालेलुया. ఎవరికి దేవుడు కొత్త పేరుని ఇస్తాడు? परमेश्वर किसे नया नाम देने जा रहा है? యేసయ్య స్వభావం గల వారికి. जिसे यीशु मसीह का स्वभाव है उन्हें ही. ఒక్కొక్కటిగా మనం గమనించినట్లయితే हम एक एक चीज को अध्ययन करेंगे. యేసయ్య స్వభావం కలిగిన వారు ఏం చేస్తారు? यीशु मसीह के स्वभाव जिसमें है वे लोग क्या करते हैं? దినవృత్తాంతాల 2వ గ్రంథం, दूसरा इतिहास की ग्रंथ, దినవృత్తాంతాల 2వ గ్రంథం दूसरा इतिहास की ग्रंथ
7వ అధ్యాయము 7वां अध्याय 14వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 14वां पद को हम बड़ी ध्यान से पढ़ेंगे। నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి యొక్క పాపములన్నిటిని క్షమించి వారి యొక్క దేశమును స్వస్థపరచుదును. ఈ వాక్యం వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन के उछाले में यदि हम ध्यान देते हैं तो పశ్చాత్తాపంతో ప్రార్థించిన ఎడల जो कोई पश्चाताप से प्रार्थना करते हैं तो దేవుడు ఆలకిస్తాడు. परमेश्वर सुनता है। సొలొమోను దేవుని యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించి सोलोमन परमेश्वर की जो भवन को यहाँ प्रतिष्ठित कर कर బలులు అర్పిస్తూ ఉన్నాడు. यहाँ बलियां देने लगा। దేవుడు రాత్రికాల సమయమందు సొలొమోనును దర్శిస్తూ ఉన్నాడు. रात के समय परमेश्वर सुलेमान को यहाँ दर्शन दे रहा था। నీ విన్నపములు నేను ఆలకించి ఉన్నాను. तेरे बिनतियां मैंने सुनी है। దేవుని యొక్క వాక్యములను గమనించినట్లయితే परमेश्वर के वचन को यदि ध्यान देते हैं तो నా పేరు పెట్టబడిన నా జనులు मेरे प्रजा, मेरे नाम लिखा गया मेरे प्रजाओं को, ఆయన స్వభావము కలిగిన వాళ్ళు जो उनके स्वभाव धरे हैं ఏం చేస్తారంటే क्या करते हैं। దేవుని పేరు పెట్టబడాలంటే यदि परमेश्वर के नाम उन पे लिखना है तो, ఒక కొత్త పేరు నీ మీద వ్రాయబడాలంటే नया नाम यदि तुम पे लिखना है तो నీ మీద దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలి. आपके ऊपर परमेश्वर की योजना पूरी होनी है। చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు मेरी नाम लिखा हुआ मेरी प्रजाएं తమ్మును తాము తగ్గించుకోవాలి. वे अपने आप को दीन बनाकर తగ్గించుకొని या दीन होकर ప్రార్థన చేయాలి. प्रार्थना करना है। ప్రార్థన చేసిన తర్వాత प्रार्थना करने के बाद ఆయనను మనం వెతకాలి. परमेश्वर को हम खोजना है। వెతికినట్లయితే यदि हम खोजते हैं तो, చూడండి, మన మనసులో ప్రార్థన చేసి यदि हमारे मन में प्रार्थना कर कर తగ్గించుకొని हम दीन बनाकर ఆయనను మనం వెతకాలి. परमेश्वर को हम खोजना है। ఆ వెతికేటప్పుడు जब हम खोजते हैं तो చెడు మనస్సును మనం తొలగించుకోవాలి. हम बुरी मन को टलाना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య స్వభావము కలిగిన వారు यीशु मसीह के जो स्वभाव जिसमें है తను తాను తగ్గించుకుంటారు. वे अपने आप को दीन बनाते हैं। ఆ గర్వపు హృదయాన్ని తొలగించుకుంటారు. वो घमंड के हृदय को हटाते हैं। తను తాను హెచ్చించుకొనరు. वो अपने आप को बड़ा नहीं दिखाते हैं। తను తాను తగ్గించుకున్నవాడు वे अपने आप जो दीन बनाते हैं పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు. स्वर्ग राज में वही बड़ा दिखता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. తగ్గించుకునే స్వభావము కలిగిన వారే దేవుని యొక్క పేరు రాయబడుతుంది. जिसमें दीन स्वभाव है परमेश्वर उन्हीं के ऊपर अपना नाम लिखता है। ప్రార్థన చేసేవారు మాత్రమే దేవుని యొక్క కొత్త పేరు రాయబడుతుంది. जिससे प्रार्थना करने की स्वभाव है उन्हीं पे नया नाम लिखा जाता है। యేసు క్రీస్తును ఆత్మస్వరూపైన యేసును మనం వెతికినట్లయితే आत्मा स्वरूपी यीशु मसीह को यदि हम खोजते हैं మన तो, హృదయంలో ఉన్న యొక్క చెడు మార్గములన్నిటిని మనం విడిచినట్లయితే यदि हमारे हृदय में जो बुरे चीज है हमें छोड़ते हैं तो, ఆకాశము నుండి ఆయన ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. आकाश से परमेश्वर हमारी प्रार्थनाओं को सुनने वाला మన है। పాపములన్నిటిని ఆయన క్షమించబోతూ ఉన్నాడు. हमारी पापों को परमेश्वर क्षमा करता है। మన దేశాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. हमारे देश को परमेश्वर चंगा करता है। చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ స్థలంలో నువ్వు చేసే ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టి నిలిపి ఉంది. ये जगह में करने वाले प्रार्थनाओं पे आप परमेश्वर की आंख रखकर మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము? कैसी हमारी चाल चलन है। భయభక్తులు కలిగి ఉంటున్నామా? क्या डर से जी रहे हैं? क्या తగ్గించుకొని మాట్లాడుతున్నామా? क्या दीन स्वभाव से बात कर रहे हैं? क्या ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? क्या प्रार्थना की जीवन हम लेके रहे हैं? क्या దేవుణ్ణి మనం వెతుకుతూ ఉన్నామా क्या परमेश्वर की खोज में है? क्या అనేది ఈ దినాన్ని మనం ఆలోచించుకోవాలి. ये चीज को आज के दिन हम ध्यान देना है। ఒకవేళ ఈ స్వభావము లేకపోతే यदि आप में ये स्वभाव नहीं है तो పరలోకంలో నీ పేరు రాయబడదు, వినబడదు. परमेश्वर अब स्वर्ग राज में तुम्हारे नाम न लिखा जाएगा, न सुनाई देगा। యేసయ్య స్వభావము కలిగిన వారికి మాత్రమే ఈ పేరు రాయబడుతుంది. यीशु मसीह का स्वभाव जिसमें है उन्हीं को ये नाम दिया जाएगा। కాబట్టి ఈ దినాన నువ్వు తెలుసుకోవాలి, आज के दिन ये चीज को हम ध्यान देना है, గ్రహించుకోవాలి, यहाँ ध्यान से देखना है, జ్ఞానం తెచ్చుకోవాలి. यहाँ ज्ञान से भरना है। దేవునిని నువ్వు వెతకాలి. परमेश्वर तुम्हें खोजना है। ఆయన ఆత్మ స్వరూపైన దేవుడు. वो आत्मा स्वरूपी परमेश्वर నీ है। ప్రార్థన ఆయన
ఆలకించబోతూ ఉన్నాడు. तेरी प्रार्थनाओं को सुनने जा रहा है, శక్తి చేత ఆయన నింపబోతూ ఉన్నాడు. शक्ति से भरने वाला है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇలాంటి జనులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడండి. इसलिए परमेश्वर ऐसे लोगों को चुनाव किया है। ఒక రాత్రికాల సమయంలో సొలొమోను దర్శించి మాటలన్నీ చెప్తూ ఉన్నారు. एक रात के समय परमेश्वर सुलेमान को दर्शन देकर ये विषय को कह रहा है। కాబట్టి మనం తగ్గించుకోవాలి, इसीलिए हम अपने आप को दीन बनाना है, మనము మాటలను తగ్గించుకోవాలి, हमारी बातों को दीन बनाना మన है, ప్రవర్తనను ఆలోచించుకోవాలి, हमारी चाल चलन के विषय में ध्यान देना है, తర్వాత తగ్గించుకొని ప్రార్థన చేయాలి. हम दीन बनाकर प्रार्थना करना है, ప్రార్థన చేస్తూ ఈ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. प्रार्थना करते हुए परमेश्वर की सम्मुख में बाट जोना है, మన హృదయాన్ని మనం గమనించుకోవాలి. हमारे हृदय को हम ध्यान देना है, మన హృదయం ఎలా ఉన్నది. हमारे हृदय किस तरह की है। కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, परमेश्वर क्या कह रहा है, యేసయ్య ఎలాంటి స్వభావం కలిగిన వాడు, यीशु मसीह किस तरह की स्वभाव वाला है, ఆయన సుగుణాల సంపన్నుడని, वो सुगुणों का संपन्न है कर పరిశుద్ధుడని, वो पवित्र है कर సజీవుడని, वो सजीव है कर ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకొని, वो क्या है ये विषय को जानते हुए కాబట్టి ఈ దినాన మన మనస్సును పరిపూర్ణంగా మార్చుకొని, हमारी मन को पूरी तरह से बदलाव कर ఎవరైతే యేసయ్య మనస్సు కలిగి ఉంటారో जो कोई यीशु मसीह का स्वभाव और उनकी मन लेके रहता है, అలాంటి వారి మీద, అలాంటి నుసుటి మీద దేవుని యొక్క పేరు, ఒక క్రొత్త పేరును దేవుడు రాసి ఉన్నాడు. आमीन। ऐसे लोगों पर, ऐसे लोगों के माथे पर वी- परमेश्वर ऐसे नाम लिखा गया है, వీళ్ళు నా జనులు, ये मेरी प्रजाएं हैं, వీళ్ళు నా బిడ్డలు ये मेरी बेटे हैं। అని అప్పుడు అక్కడ చెప్పగలుగుతాడు. तब वहां कहता है దేవదూతల ఎదుట, परमेश्वर के सामने, అందరి ఎదుట, सब सारे लोगों के सामने, ఈ భూలోకంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు, అన్యజనులు అందరి ఎదుట మన పేరు రాయబడాలి, మన పేరు చెప్పబడాలి. ये सारे लोगों के सामने, राजनेताओं के सामने हमारे नाम लिखना है, यहाँ कहा जाना है। ఎవరి పేరు రాయబడుతుందంటే किसका नाम लिखा जाता है, తగ్గించుకొని जो कोई दीन बनाते हैं, ప్రార్థన చేసి प्रार्थना कर कर ఆయనను వెతికి उनको खोज कर, ఆ మార్గములన్నిటిని, చెడు మార్గాలన్నిటిని విడిచినట్లయితే यदि बुरा मार्ग को छोड़ते हैं तो దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. परमेश्वर काम करता है। రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरी भाग में यदि हम ध्यान देते हैं तो ఇర్మియాకు రాసిన గ్రంథం यिर्मयाह नबी की किताब 14వ అధ్యాయము 14वां अध्याय 9వ వచనాన్ని చదువుకుందామండి. उसका 9 पद को हम पढ़ेंगे। భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నువ్వేలా ఉన్నావు యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్ను చెయ్యి విడవకము. చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ వాక్య వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन के उजाले में हम ध्यान देते हैं तो ఇశ్రాయేలీలు इस्राएल प्रजाएं, అనేక మంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. कई सारे लोग यहाँ उलट फेर कर रहे थे, ఆయనకు విరోధముగా పాపం చేస్తూ ఉన్నారు. उनके विरोध में पाप कर रहे थे, మా దోషముల మీద దోషారోపణ చేస్తూ ఉన్నవి. यहाँ दोष की आरोपण कर रहे थे। ఇస్రాయేలీలు ఏం చేస్తూ ఉన్నారంటే इस्राएल प्रजाएं देखो क्या कर रहे थे, ప్రార్థన చేస్తూ ఉన్నారు, प्रार्थना कर रहे थे, వాళ్ళ పరిస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. उनके हालात परमेश्वर के सामने यहाँ कबूल कर रहे थे। ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, क्या कर कर प्रार्थना कर रहे थे, ఇశ్రాయేలు దేవా, इस्राएल की परमेश्वर, ఆశ్రయుడా, यहाँ शहरपना, కష్టకాలము వారికి రక్షకుడా, कष्ट समय में यहाँ रक्षा करने మా वाले, దేశములో నీవేలా పరదేశిగా ఉన్నావు, यहाँ हम देश में परदेशी बन के हैं, ఏలా రాత్రి వేళ బస చేయుటకు గుడారం వేస్తూ ఉన్నావు, यहाँ रात को बसेरा करने के लिए हम यहाँ तंबू गाड़ रहे हैं, ప్రయాణికుల వలె ఉన్నావు, यहाँ हम एक सफर वाले हैं, భ్రమసి ఉన్నావు, यहाँ थक गए हैं, రక్షింపలేని సూర్యుని వలె ఉన్నావు, यहाँ रक्षा न करने वाले सूर्य के समान నువ్వు हैं, ఎందుకు అలా ఉన్నావు, क्यों ऐसे हो आप। దేవునిని అడుగుతూ ఉన్నారండి. परमेश्वर को यहाँ पूछ रहे थे, ఎందుకు ప్రభా మీరు అలా ఉన్నారు, क्यों परमेश्वर आप ऐसे हैं, మీరెందుకనే అలా అలసిపోయి ఉన్నారు क्यों आप इस तरह से थके हुए हैं। అని దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. यहाँ इस्राएली लोग आशा लेकर परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहे थे, ఎందుకని దేవుడు రక్షించలేకపోతూ ఉన్నాడు, क्यों परमेश्वर उनकी रक्षा नहीं कर रहा है, ఎందుకు ఆయన భ్రమసి ఉన్నాడు అంటే అలసిపోయి ఉన్నాడు. क्यों वहां थक गए हैं। యెహోవా మీరు మా మధ్యలో ఉన్నారు కదా, यहोवा आप हमारे बीचों बीच है ना, మేము మీ పేరు పెట్టిన జనములే కదా, आपके नाम धरे हुए हम प्रजाएं हैं ना, మమ్మల్ని మీరు చేయి వదిలిపెట్టండి, हमें क्यों हाथ छोड़े हो।
ఎందుకని మీరు మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టి ఉన్నారు क्यों हमारे हाथ को आप छोड़े हुए हो। అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. यहाँ परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहे थे। కాబట్టి ఈ దినాల మన జీవితంలో इसलिए आज के दिन हमारे जीवन में ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. कितने परिस्थिति हमारे सामना होती है। నిరీక్షణ కోల్పోయే పరిస్థితి, हम आशा को यहाँ खो जाने वाली स्थिति, ఒక్కోసారి దేవుని మీద దైవ సేవకుల మీద తిరుగుబాటే పరిస్థితి, यहाँ परमेश्वर के ऊपर परमेश्वर के सेवक के ऊपर यहाँ बलवा करने वाली నీ स्थिति। నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. आपके नाम की वजह से आप ही काम कीजिए। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ప్రభా నీకు మంచి పేరు ఉన్నది కదా, परमेश्वर एक आपको अच्छा नाम है ना, నువ్వు రోషము కలిగిన దేవుడు కదా, आप जलनशील परमेश्वर है ना, నీకు మంచి యేసు క్రీస్తు నామం అంటే శాశ్వతమైన నామం కదా, यीशु मसीह का नाम यानी अनंत काल का नाम है ना, మీ పేరు మాకు పెట్టబడి ఉన్నది. आपके नाम जो है हमें धरा हुआ है। మేము తిరుగుబాటు చేస్తూ ఉన్నాము, हम बलवा कर रहे हैं, నీకు విరోధంగా మేము మాట్లాడి ఉన్నాము, आपके विरोध में हम बात कर रहे हैं, పాపము చేసి ఉన్నాము, हम पाप किए हुए हैं, మా దోషము నా మీద నేరారోపణ చేస్తూ ఉన్నవి. हमारी दोष यहाँ हमें यहाँ नेर करा है। అయినప్పటికీ फिर भी నీ నామమును బట్టి आपके नाम की वजह से నీవే కార్యం జరిగించు. आप ही काम कीजिए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। మా పరిస్థితి ఇది ప్రభువా, हमारी परिस्थिति ये है स्वामी, మేము బలహీనము ప్రభువా, हम कमजोर है परमेश्वर, నోరు జారే స్థితిలో ఉన్నాము, हम यहाँ जुबान फिसलने वाले स्थिति మా में है, ఆలోచనలు సరిగా లేవు, हमारी ख्याल ठीक नहीं है, మా ప్రవర్తన సరిగా లేదు. हमारी चाल चलन ठीक नहीं है। నువ్వు ఎందుకు పరదేశిగా ఉన్నావు, क्यों हम परदेसी बन के हैं। రక్షించగలిగిన వాడవే ఎందుకని రక్షించలేకపోతూ ఉన్నావు. आप रक्षा करने वाला है परंतु क्यों रक्षा नहीं कर रहे हो। మా దేశంలో ఒక పరదేశిగా हमारे देश में एक परदेसी बनकर అంటే ఒక బానిసగా ఎందుకు ఉన్నావు ప్రభువా, यहाँ गुलाम की स्थिति में क्यों हो परमेश्वर। ఒక రాత్రి ప్రయాణం చూసుకుని తర్వాత వెళ్ళేవాని వల్ల ఎందుకు అలా ఉన్నావు. एक रात को सफर कर कर वहाँ रुक कर फिर यहाँ जाने वाले की स्थिति में क्यों हो। దేవుడు ఇశ్రాయేలును చూసి ఇలా ఉన్నాడండి. ये परमेश्वर इस्राएलियों को देखकर इस तरह से बर्ताव कर रहा है। ఎప్పుడైతే వాళ్ళు ఎలా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారో जब ऐसा वो लोग प्रार्थना कर रहे थे, ఆయన అలసిన యొక్క పరిస్థితి అన్నమాట, वे थका हुआ स्थिति था, భ్రమసి ఉన్న యొక్క వాని వలె या ఉన్నాడు, थकान वाली स्थिति में था, రక్షించలేని స్థితిలో ఉన్నాడు. उन्हें रक्षा न करने वाली स्थिति में అప్పుడు था। వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, तब ये लोग वहाँ प्रार्थना कर रहे थे, యెహోవా यहोवा నా దేవా, मेरे परमेश्वर, నా యేసయ్యా, हमारे यीशु రక్షకుడా, रक्षा करने నీ वाले, నామాన్ని బట్టి కార్యం జరిగించుము. तेरे नाम की वजह से काम कीजिए। మీరు మా మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్నారు, आप हमारे बीच आत्मा स्वरूपी बन के ढोल रहे हो। మేము మీ పేరు పెట్టబడిన వారము, हम आपके नाम धरे हुए प्रजाएं हैं, కాబట్టి మమ్మల్ని చెయ్యి విడవకము. इसलिए हमारे हाथों को न छोड़ना। అందరూ చెప్పండి, మా చెయ్యి మీరు విడవద్దు. हमारे हाथों को न छोड़ना। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అయ్యా మీరు మా మధ్యలో సంచారం చేస్తూ ఉన్నారు, आप हमारे बीचों बीच यहाँ ढोल रहे हैं, మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టద్దు हमारे हाथों को न छोड़िए। అని ఎవరు ఎక్కడ ప్రార్థన చేశారు. और कौन कहाँ पे इस तरह की प्रार्थना की పరిశుద్ధ है? లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो చూడండి, యాకోబు ఒంటరి ఉన్నాడు. याकूब तनाई में था। ఆది కాండంలో మనం గమనించినట్లయితే उत्पत्ति में ये विषय को ध्यान देते हैं तो 32వ అధ్యాయం 24వ వచనంలో 32 उसका 24 पद में 32వ అధ్యాయము 24వ వచనంలో ఏం రాయబడిందంటే 32 उसका 24 पद में देखिएगा, యాకోబు याकूब जो है ఒంటరి అయిపోయాడు అనమాట. यहाँ अकेला हो गया, ఒంటరిగా మిగిలిపోయాడు. यहाँ अकेला रह गया। ఒక నరుడు एक इंसान తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. सुबह तक उनके साथ में कुश्ती कर रहा था। దేవుని యొక్క దూత యాకోబుతో పెనుగులాడుతూ ఉంది, परमेश्वर की स्वर्गदूत उनके साथ में कुश्ती कर रहा था, గెలవలేకపోతూ ఉన్నాడు. यहाँ न जीतने वाली स्थिति था। చూడండి, దేవుని యొక్క దూత వచ్చి परमेश्वर के स्वर्गदूत आकर ఆ తొడగూటి మీద కొట్టినప్పుడు उनके जांग पे जब मारी, అతను మళ్ళా మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. फिर वो उठकर प्रार्थना कर रहा था। ఎందుకని ఒంటరి అయిపోయాడు. क्यों वो अकेला हो गया। ఇతను చిన్నప్పటి నుంచి మోసం చేస్తున్న యొక్క పరిస్థితి, ये जो था बचपन से दूसरे को धोखा देने वाली स्थितियों में था। తన తండ్రిని మోసం చేశాడు, उनके पिता को धोखा दिया था, తన అన్నను మోసం చేశాడు. उनके भाई को धोखा दिया था। చూడండి, ఒక రాహేలు కొరకు తర్వాత లేయా కొరకు 14 సంవత్సరాలు కొలువు చేసి ఉన్నాడు. राहेल और लेहा के लिए 14 साल
गुलामी किया था। కాబట్టి ఈ విషయాలన్నీ అతని జీవితంలో పొరపాట్లు జరుగుతూ ఉన్నవి. उनके जीवन में ऐसी गलतियां लगातार हो ही रहा था। ఇవన్నీ అనుభవించాడు. ये सारे चीज को वे अनुभव किया था। అనుభవించి अनुभव करते हुए ఒంటరి వారిగా మిగిలిపోయాడండి. यहाँ अकेला तनहा रह गया। ఆ మిగిలిపోతున్న యొక్క సమయంలో वो रहने वाले वो स्थिति में దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहा था। ప్రభువా నీ పేరు పెట్టబడిన వారము, तेरे नाम लिखा हुआ हम परमेश्वर हम लोग हैं। దేవుడు అతని ఒక పేరు అడుగుతూ ఉన్నాడు. परमेश्वर उन्हें एक नाम पूछ रहा था। నీ పేరేంటి అని అడుగుతున్నాడు. तेरे नाम क्या है करके पूछ रहा था। అప్పుడు యాకోబుని ఒప్పుకుంటున్నాడు. मैं याकूब हूँ कर कर वो कबूल कर रहा था। నేను మోసగాడిని, मैं धोखेबाज हूँ, నేను దుర్మార్గుణ్ణి, मैं यहाँ कुकर्मी हूँ, దుష్టుణ్ణి, मैं दुष्ट हूँ, నేను పాపిని, मैं पापी हूँ, ప్రభా నా చేయి వదిలిపెట్టొద్దు मेरे हाथों को न छोड़ना అని परमेश्वर। దేవుని యొక్క పాదాల దగ్గర దేవుని యొక్క చేయి వదలకుండానట్లుగా అతను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. मेरे हाथों को न छोड़ करके परमेश्वर के चरणों के पास यहाँ लगातार प्रार्थना कर रहा था। ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు इस तरह से जब प्रार्थना किया था అతన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. उन्हें परमेश्वर आशीष दिया था। ఇశ్రాయేలుగా దేవుడు మార్చి ఉన్నాడు. इजराइल से उन्हें बदल दिया। దేవునితోనూ మనుషులతోనూ పోరాడే వ్యక్తిగా మార్చి ఉన్నాడు. मनुष्य के साथ परमेश्वर के साथ में कुश्ती किया हुआ, लड़ाई से किया हुआ ఇతను इंसान से बदल दिया। కృంగిపోయి ఉన్నాడు. यहाँ झुका हुआ स्थिति में था, ఒంటరి వాడైపోయాడు. यहाँ अकेला रह गया। ఆ సమయంలో ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. उस समय ये इंसान प्रार्थना कर रहा था। ప్రార్థన చేసిన ఆలకించిన దేవుడు प्रार्थना सुना हुआ परमेश्वर ఆ తెల్లవారు అంతరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. भोर समय तक परमेश्वर के पास प्रार्थना कर रहा था। ఇక మీదట నా చెయ్యి నిన్ను వదిలిపెట్టదు. इसके बाद मेरी हाथ तुम्हें न छोड़ेगा। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి స్థితిలో ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే इसलिए किस तरह की स्थिति में याकूब प्रार्थना कर रहा था। మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. हमारे जीवन में ऐसी स्थिति सामना हो सकता है। ఒంటరితనం వస్తుంది, अकेलापन आ सकता है, భయాలు సంభవిస్తాయి. यहाँ डर पैदा हो सकते हैं। చూడండి, ఆస్తి పోగొట్టుకోవాల్సిన యొక్క పరిస్థితులు ఎదురవుతాయి. धन दौलत खोने वाली स्थिति शायद आ सकती है। ఆస్తిని అంతా ఇచ్చేశాడు యాకోబు. यहाँ सारी धन दौलत को दे चुका था याकूब। మా యొక్క భార్యలందరినీ పంపించేశాడు. उनके पत्नियों को यहाँ भेज दिया था। ఒక మరణ భయం అతనికి मौत की डर उन्हें మరణ భయం అతన్ని ఆవరించింది. मौत की डर उन्हें यहाँ ढापा हुआ था। అప్పుడు చేయబట్టుకుంటున్నాడు అనమాట. तब जाकर उनके हाथों को पकड़ा था। ఇలాంటి పరిస్థితి వస్తేనే కొంతమంది ప్రార్థన చేస్తారండి. ऐसी स्थिति जब आती है तो थोड़े लोग प्रार्थना करते हैं। కానీ ముందుగానే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, पहले ही परमेश्वर कहता है అలాంటి స్థితిగతులు మీకు రాకుండానట్లుగా ऐसी स्थितियां तुम्हारे जीवन में न आए। దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే परमेश्वर के सम्मुख में क्या करना है? ఆయన చెయ్యి పట్టుకోవాలి నువ్వు. उनके हाथों को पकड़े रहना है। ఆయన కూడా నీ చెయ్యి పట్టుకొని परमेश्वर तुम्हारे हाथों को पकड़कर నిన్ను బలపరుస్తాడు అనమాట. तुम्हें बल से भर देता है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క చెయ్యిని వదిలిపెట్టకూడదు. परमेश्वर के हाथों को नहीं छोड़ना है। ఇతను దేవుని యొక్క చేతిని వదిలిపెట్టేశాడు. ये जो इंसान परमेश्वर के हाथों को छोड़ा हुआ था ఒంటరి వాడి అయిపోయాడు. वो अकेला रह गया था। అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. तब परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहा था, కానీ దేవుని యొక్క చేయి అతను వదిలిపెట్టకుండా परंतु परमेश्वर का हाथ उन्हें न छोड़े हुए అనేక జనులకు ఆశీర్వాదకరంగా యాకోబును దేవుడు మార్చి ఉన్నాడు. कई सारे प्रजाओं को परमेश्वर आशीष से बदल తర్వాత दिया। అతనికి ఆత్మలో నెమ్మది కలిగింది. उसके बाद में आत्मा में उन्हें यहाँ शांति मिला। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। అదే విధంగా యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే, उसी प्रकार से यहोशू ग्रंथ में यदि हम ध्यान देते हैं तो ఆ పరిశుద్ధ లేఖనాలు మనం గమనించినట్లయితే उस पवित्र लेख भाग को हम ध्यान देते हैं 1వ तो అధ్యాయం 6వ వచనంలో, 1वां अध्याय उसका 6 पद को, నిన్ను విడువను, मैं तुम्हें न छोड़ूंगा, నిన్ను ఎడబాయను, मैं तुम्हें कभी न त्यागूंगा। భరము కలిగి ధైర్యంగా ఉండుము. यहाँ डर बिना निडर से रहिए। వారికి ఇచ్చేదేనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా उनके पिताओं से जो मैं किया था वादे को मैं निश्चित तौर पे నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. मैं इनके प्रजाओं की मैं स्वाधीन कर दूंगा। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। యెహోషువకు దేవుడు यहोशू को परमेश्वर ఏం చెప్తున్నాడంటే, क्या कह रहा है? నేను నీకు తోడుగా ఉంటాను, मैं तेरे संग रहूंगा, సహాయం చేస్తాను, मैं तेरी मदद करूंगा, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను, जो कोई प्रतिज्ञा मैं तुम्हें दिया हूं मैं संपूर्ण करूंगा। నువ్వు బ్రతుకు దినములన్నిటను तेरे जीते हुए दिन सारे ఏ మనుషులను ఎదుట నిలవనేరడు. तेरे सामने कोई इंसान नहीं ठीक पाएगा। నేను మోషేకు తోడైనట్లుగా నీకు కూడా నేను తోడై ఉంటాను. जिस प्रकार से मूसा के संग था उसी प्रकार मैं तेरे संग रहूंगा। నిన్ను విడువను,
मैं तुम्हें न छोड़ूंगा, నిన్ను ఎడబాయను. मैं कभी तुम्हें न त्यागूंगा। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను విడవను, ఎడబాయిని చేయను, వదిలిపెట్టను. मैं तुम्हें न छोड़ूंगा, न त्यागूंगा, तुम्हारे हाथों को न छोड़ूंगा। నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. यहाँ ढाढ़स से या हिम्मत से रहना। నా సన్నిధిలో యెరూషలేములో నీ పేరు వ్రాయబడి ఉన్నది. मेरे सम्मुख यानी यरूशलेम में तेरे नाम को लिखा गया है। కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. इसीलिए हियाव बांध, కాబట్టి ఈ దినాన నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. इसलिए हिम्मत और ढाढ़स से रहना है। దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कहता है చెయ్యి వదిలిపెట్టకుండా దేవుడు ఆశీర్వదించేవాడు. हाथों को न छोड़ते हुए परमेश्वर आशीष करने वाला है। ఆయన చెయ్యి మన మీద ఉన్నప్పుడు यदि परमेश्वर के हाथ हम पे होती है तो మనము మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. हमारे जीवन में किस प्रकार की आशीषें हम पाते हैं। యెహోషువకు రాసిన గ్రంథంలో यहोशू की जो ग्रंथ में, యెహోషువ కాదు, హోషేయ గ్రంథం होशे की ग्रंथ में 11వ అధ్యాయము 11वां अध्याय 3వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 3 पद को ध्यान से पढ़ेंगे। ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైను, ఆ సంగతి వానికి మనసున పట్టలేదు. ఈ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन की उजियाले में ध्यान देते हैं तो పాప భరితులైన ఇశ్రాయేలు ప్రజలు, यहाँ पाप से भरा हुआ इजराइल प्रजाएं, వాళ్ళ పట్ల దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడండి. उनके प्रति परमेश्वर अपने प्रेम को दिखा रहा था। అపరాధం, यहाँ अपराध, దేవుడు परमेश्वर जो है గతంలో వారికి చేసిన యొక్క మేళ్ళు, बीते दिनों में उनके जीवन में जो किया था वो मेहरबानियां, దేవుడు అపరాధముల నుండి శాపం నుంచి వారిని విడిపించి यहाँ अपराध और श्राप से उन्हें छुड़ाकर ఎన్నో మేళ్ళు చేసి ఉన్నాడు. कितने ही उन्हें यहाँ उपकार किया था। పాపభరితమైన పరిస్థితి, पाप से भरा हुआ स्थिति, భయంకరమైన పరిస్థితి, भयंकर स्थिति में थे। అలాంటి స్థితిలోంచి దేవుడు విడిపించాడండి. ऐसी स्थिति में उन्हें परमेश्वर ने छुड़ाया। ఎలా విడిపించాడు అంటే किस तरह से छुड़ाया यदि देखते हैं ఎఫ్రాయిమును చేయి పట్టుకొని तो यफ्राहिम को हाथ पकड़कर వానికి నడక నేర్పినవాడు నేనే. उनको चलना सिखाया था मैं ही। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఆయన చెయ్యి ఏం చేస్తుందంటే उनके हाथ क्या करता है, ప్రతిరోజు నీకు నడక నేర్పిస్తుంది. हर दिन तुम्हें चलना सिखाता है। నువ్వు నడవడం నీకు చేత కాదు, यदि हमें चलना नहीं आती है, ఆయన నిన్ను నడిపించకపోతే यदि परमेश्वर हमें न चलाता है तो నువ్వు ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు అన్నమాట. एक कदम भी हम आगे नहीं डाल सकते हैं। ఆయన చెయ్యి నిన్ను నడిపించి यदि उनके हाथ हमें चलाता है तो ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పించి ఉన్నాడు. कई सारे विषय परमेश्वर हमें सिखाया है। ఆయన తెలియకుండానే మనల్ని కౌగిలించుకొని ఉన్నాడు, परमेश्वर हम नहीं जानते, परमेश्वर हमें गले लगाया है, స్వస్థపరిచి ఉన్నాడు. यहाँ चंगा किया है। ఈ సంగతిని మనస్సున పెట్టుకున్నారు. ये विषय को उनमें उनके मन में रखे हुए थे। ఆయన స్వభావం కలిగిన వాళ్ళు, वो अच्छा स्वभाव का था। ఆయన చేయి మనల్ని ఏ విధంగా పట్టుకుంది, उनके हाथ हमें किस प्रकार से पकड़ा हुआ है, ఏ విషయాల్లో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, क्या चीज को परमेश्वर किन विषय में सिखाता है, ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు, कैसा परमेश्वर हमसे बात करता ఆ है, మెలనైన స్వరము ఏ విధంగా మనకు దేవుడు వినిపింపజేస్తూ ఉన్నాడు. उनकी धीमी आवाज परमेश्वर हमें किस तरह से सुनाता है। ఒక మెలనైన స్వరము నీకు వినపడుతుంది. यहाँ धीमी आवाज परमेश्वर हमें सुनाता है, నా కుమారుడా, मेरे पुत्र, నా కుమార్తె. मेरे यहाँ बेटी। ఒక మెల్లనైన స్వరం ప్రతిరోజు నీకు వినబడుతూ ఉంటుంది. हर दिन धीमी स्वर से परमेश्वर हमें पुकारता है। ఆయన నిన్ను కౌగిలించుకొని ఉన్నాడు. परमेश्वर हमें गले लगाया हुआ है। కాబట్టి నువ్వు మనస్సున ఆలోచించడం లేదు. इसलिए हम मन में नहीं सोचते हैं। కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే इसलिए परमेश्वर किस प्रकार का है, మనుషుడు తోలుకొని పోయినట్లుగా यहाँ मनुष्य जैसा ले जाता है, స్నేహ బంధములతో వారిని తోడుకొని వచ్చి తిని, यहाँ दोस्ती की बंधन में जिस तरह से जकड़ता है उस प्रकार నా ప్రేమతో ఆకర్షించి తిని, मेरे प्यार से मैं उन्हें आकर्षित किया, కాడి కట్ల నుంచి విడిపించి తిని, यहाँ गुलामी से उन्हें मैं छुड़ाया, ఆయన నన్ను వాళ్ళు విసర్జించి ఉన్నారు. फिर भी मुझे यहाँ विसर्जित किए हैं। అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే इसलिए परमेश्वर क्या करता है, అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నాడండి. अश्शूर राजा को उन पे प्रभुता करने के लिए छोड़ दिया। ఆయన మన చెయ్యి పట్టుకున్నాడని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో जब परमेश्वर हमारे हाथ पकड़ा है करके जब हम सोचते हैं तो దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. हमें आशीष करता है। కానీ చెయ్యి వదిలిపెట్టేసి जब हाथों को छोड़कर ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో ऐसी हमारी चाल चलन रहती है तो అష్షూరు రాజుకు దేవుడు
మీకు అప్పచెప్తాడనమాట. अश्शूर राज को परमेश्वर हमें उनके हाथों में सौंप देता है. ఈ లోక సంబంధమైన ప్రభుత్వానికి దేవుడు నీకు అప్పచెప్తాడు. इस संसार के राज्य करने वाले के हाथों में परमेश्वर तुम्हें सौंप देता है. దేవుని ప్రభుత్వంలో నుండి సాతాను ప్రభుత్వంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. परमेश्वर की प्रभुता से शैतान की प्रभुता में जाने की स्थिति आ सकती है. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క చేతిని పట్టుకోవాలి. आज के दिन परमेश्वर के हाथों को हम पकड़ा है. ఆయన ఎప్పుడూ వాగ్దానం చేసి ఉన్నాడు, परमेश्वर कभी हमारे साथ प्रतिज्ञा किया है, నిన్ను విడవను నిన్ను ఎడబాయను, मैं तुम्हें न छोड़ूंगा न त्यागूंगा. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు చెప్పినప్పుడు यहाँ हिम्मत से रह करके बोलने के बाद దేవుని యొక్క చేతిలో ఉండాల్సిన నీవు परमेश्वर के हाथों में रहना चाहिए था. आप लोग ఆయన చేతిలో నుండి జారిపోయి ఉన్నావు. उनके हाथों से फिसल गए. దేవుడు చేసిన ఆ యొక్క మేళను నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా परमेश्वर की जो उपकार किया है वो उपकार को भूल कर అందుకనే ఈ లోక సంబంధమైన ప్రభుత్వంలో నువ్వు ఉండవలసి వచ్చి ఉన్నది. इसलिए इस संसार की प्रभुता में आपको रहने की स्थिति आन पड़ी है. ఈ లోక సంబంధమైన ప్రభుత్వంలో నుండి इस संसार के प्रभुता में ఈ అధికారములో నుండి इन अधिकारियों से నిన్ను పరిపూర్ణంగా విడిపించడానికి संपूर्णता से तुम्हें छुटकारा दे. ఆయన రెండు చేతులు చాపుతూ ఉన్నాడు. वो दोनों हाथों को फैलाया हुआ है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. రెండు చేతులు చాపుతూ ఉన్నాడు. दोनों हाथों को पसारा हुआ है. ఆయన చేతి దగ్గరికి చేతి నీడలోనికి నువ్వు రావాలి. उनके हथेली के जो छाव में आना है, అప్పుడే దేవుని యొక్క ప్రభుత్వంలోనికి వస్తావు నువ్వు. तब जाकर परमेश्वर की प्रभुता के तले आते हैं. దేవుని యొక్క పట్టణంలో నీ పేరు రాయబడుతుంది. परमेश्वर की नगर में तुम्हारी नाम लिखा जाता है. రాబోతున్న దినాలలో आने वाले दिनमानों में నీకు ఒక ప్రభుత్వం, నీకు ఒక స్టేజీ, నీకు ఒక ఉద్యోగము, నీకు ఒక స్థానము, నీకు ఒక ఇల్లు, నీకు ఒక ప్రత్యేకమైన విలువైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. एक अच्छा जीवन, अच्छा यहाँ एक वेदी, अच्छा जिंदगी परमेश्वर आने वाले दिनों में परमेश्वर तुम्हें देने वाला है. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి మంచి భవిష్యత్తును మీరు పోగొట్టుకుంటారా? एक अच्छा भविष्य को क्या आप खो सकते हैं? కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है. అందుకని ఇశ్రాయేలు ఇలాంటి సంగతిని గ్రహించి, ऐसे इजराइल प्रजाओं में ये विषय को ध्यान देकर, అయ్యా हे परमेश्वर, మీ పేరు పెట్టబడిన మేము तेरे नाम धरा हुआ हम लोग, మమ్మల్ని చేయి వదిలిపెట్టద్దయ్యా हमारे हाथों को न छोड़ना అని परमेश्वर. పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో यहाँ पश्चाताप के हृदय से जब प्रार्थना कर रहे हैं तो దేవుడు ఆలకిస్తున్నాడండి. परमेश्वर सुनता है. ఒక ఆయన ఏం చేశాడంటే, एक इंसान क्या किया देखो, దేవుని చేతుల్లోనే ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. जब परमेश्वर के हाथ में था तब ठीक ठाक से था. ఎంత చక్కగా నేర్చుకుని నీతిమంతుడిగా మార్చబడి పరిశుద్ధుడిగా ఉంటూ ఉన్నాడు. एक अच्छा विषय को सीख कर यहाँ धर्मी सा बदल गया था. ఉన్న దాంట్లోనే తృప్తి చెందుతూ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. जितना उसमें था उसी में तृप्त सा था. కానీ परंतु భక్తిహీనుల క్షేమాన్ని చూశాడంట. यहाँ कुकर्मियों का यह भलापन को देखा था. భక్తిహీనులు వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. जो कुकर्मी है वे आशीष पा रहे हैं. వాళ్ళ పాదములు జారకుండా చక్కగా ఉంటూ ఉన్నవి. उनके जो कदम न फिसलते हुए ठीक ठाक से है. వాళ్ళు గర్వించిన వారిని బట్టి నేను మచ్చరపడి తిని, वे घमंड है तब मैं डाह पाया था. మరణమందు వాళ్ళకి యాతనలే లేవు. यहाँ मरण से उन्हें दुख ही नहीं, వాళ్ళు పుష్టిగా ఉన్నారు. वह तंदुरुस्त है. వాళ్ళు మేడల మీద మేడ ఆస్తి, తర్వాత ఉద్యోగాలు, హ్యాపీగా జీవిస్తున్నారు. వాళ్ళు या मंजिले पे मंजिले बांधते हुए या खुश से जी रहे మంచి हैं. మంచి వస్త్రాలు ధరించుకుంటున్నారు अच्छे वस्त्र को धारण कर रहे हैं. అని ఈయన అనుకుంటున్నాడండి. ये इंसान ऐसे सोच रहा था. ఆసావు అనుకుంటూ ఉన్నాడు. आशा इस प्रकार की सोच में डूबा हुआ था. అనుకుంటూ ఏమంటున్నాడంటే, सोचते हुए क्या देखो क्या किया, ఒక నీతిమంతుడిగా ఉండటం నా వల్ల కాదు, एक धर्मी से बदल के रहना मुझसे न होगा, ఇంత పరిశుద్ధంగా జీవించటం నా వల్ల కాదు, इतना पवित्रता की जीवन जीना मुझसे न होगा. నేను నా ఇంటి వారందరూ దేవుని వదిలిపెట్టేస్తాము, मैं मेरे घराने के सारे लोग परमेश्वर को त्याग देंगे. అసలు మందిరానికే రామేమో, हम मंदिर को ही नहीं आएंगे, ప్రభువుకు ప్రార్థన చేయము, परमेश्वर को प्रार्थना ही नहीं करेंगे, నేను లోకంలో కలిసిపోతాను, हम संसार के साथ में घुल मिल जाएंगे, సాతానుతో నేను స్నేహం చేస్తాను, शैतान के साथ में हमारे संबंध बनाएंगे, దయ్యాల జ్ఞానం కలిగి జీవిస్తాను, शैतानों के ज्ञान से हम भरते ఈ रहेंगे, లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుంటాను संसार के ज्ञान को हम सीखेंगे. అని మనసులో అనుకొని उनके मन में ऐसी विचार था. అని అనుకొని जब विचार से सोच रहा था, ఆ విషయాన్ని ప్రభుతో చెప్తున్నాడండి. ये विषय परमेश्वर के साथ में साझा कर रहा था. అయ్యా, हे परमेश्वर, నేను ఆలోచించినప్పుడు, जब मैं सोचा तब నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి मैं परमेश्वर की पवित्र स्थान पे जाकर అంతమును గురించి ధ్యానించినప్పుడు मैं मेरे अंत के विषय में जब मैं अध्ययन किया था, ఆ సంగతిని దేవుడు వాళ్ళకు చూపిస్తున్నాడండి. ये विषय परमेश्वर उन्हें दिखा रहा था.
దేవుడు ఏం చూపిస్తున్నాడంటే परमेश्वर उन्हें क्या दिखा रहा था? నిశ్చయముగా భక్తిహీనులు కాలు జారే స్థలంలో ఉన్నారు. निश्चित तौर पे अधर्मी यहाँ फिसलने वाली स्थिति में है। వాళ్ళు ఎప్పుడైతే మరణిస్తారో जब वे लोग मरण पाते हैं వాళ్ళందరూ నశించిపోతారు. वे सारे लोग नाश हो जाएंगे। నువ్వు కూడా నశించిపోతావా? तुम भी नाश हो गए क्या? క్షణ మాత్రమే వాళ్ళు బాగా ఉంటారు. एक पल भर में ही वो लोग ठीक ठाक से रह सकते हैं। ఒక్క క్షణములోనే వాళ్ళు చనిపోతారు. एक पल भर में ही वे लोग नाश हो వాళ్ళు जाएंगे, పాడైపోతారు. वो खराब हो जाएंगे, వాళ్ళు నశించిపోయే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. वे नाश होने की स्थिति में वे लोग हैं। కాబట్టి నువ్వు అలా ఉంటావా क्या तुम ऐसा रहोगे? అని ఆ దేవుడు అడుగుతూ ఉన్నాడు. परमेश्वर उनसे सवाल कर रहा था, కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే परंतु ये क्या कर रहा था? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ద్వారా దర్శించి మాట్లాడి ఉన్నాడో जब परमेश्वर की वचन के द्वारा उन्हें दर्शन मिली అప్పుడు ఏమంటున్నాడంటే तब क्या कर रहा है? కీర్తనల గ్రంథంలో या भजन संहिता 73:23 उसका 73 और 3, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, मैं हमेशा तेरे संग हूँ, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. मेरी जो दाहिने हाथ तुम पकड़े हो। కాబట్టి ఇతను దేవుని సన్నిధిలో ఆలోచించుకొని इसीलिए परमेश्वर के सम्मुख में आप सोचते हुए, నేను ఎల్లప్పుడూ మీ యొద్ద ఉన్నాను ప్రభువా. मैं हरदम तेरे सम्मुख में हूँ परमेश्वर। భక్తిహీనుల ఆ యొక్క క్షేమం చూసినప్పుడు నేను పడిపోయి ఉన్నాను. यहाँ अधर्मियों की जब उनकी भलाई देखता हूँ तो मैं गिर गया। తెలివిలేని పశుప్రాయుడనైతిని, मैं बिना अकल वाला यहाँ जानवर सा बदल गया, నేను ఒక జంతువుగా మార్చబడి ఉన్నాను. मैं जानवर सा बदल गया। అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, फिर भी हमेशा मैं तेरे सम्मुख में ही నీ हूँ, కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది. तेरी दाहिने हाथ मुझे पकड़ा हुआ है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఒకవేళ చెయ్యి వదిలిపెట్టిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే यदि मेरी हाथों को छोड़ने वाले स्थितियों में यदि आप है तो నువ్వు గ్రహించుకోవాలి, आप ध्यान देना है। దేవుని చేతిలో ఉన్నానా నేను? हम किसके हाथों में हैं? నేను ఎవరి చేతిలో ఉన్నాను? हम किसके हाथों में हैं? మనుషుల చేతిలో ఉన్నానా? मनुष्यों के हाथों में है क्या? దేవుని చేతిలో ఉన్నానా? परमेश्वर के हाथों में है क्या? సాతాను చేతిలో ఉన్నానా? क्या शैतान के हाथों में है क्या? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परमेश्वर के वचन क्या कहता है? దేవుని చేతిలో పడుట భయంకరము. परमेश्वर के हाथों में गिरना बड़ी ही भयंकर है। హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। దావీదు కీర్తన అంటున్నాడు, यहाँ भजन संहिता संहिताकार कहता है, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే या जब भजन संहिताकार कहता है, దేవుని చేతిలో పడుట భయంకరము. परमेश्वर के हाथों में गिरना बड़ी ही भयंकर है। దేవుని చేతిలో పడితే परमेश्वर के हाथों में जब पड़ते हैं तो ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. हर एक स्थिति से परमेश्वर हमें छुटकारा देता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया, అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. మేము నీ పేరు పెట్టబడిన జనము, हम आपके नाम धरे हुए प्रजाएं हैं, మమ్మల్ని చెయ్యి हमें हाथ విడవద్దయ్యా. न छोड़ना। కాబట్టి ఎలాంటి స్థితిలో నువ్వు చెయ్యి వదిలిపెట్టి ఉన్నావో, इसलिए किस प्रकार की स्थिति में मेरे हाथों को छोड़े हुए हो, మరలా యేసయ్య స్వభావము కలిగి फिर से यीशु मसीह के स्वभाव को लेकर దేవుని యొక్క సన్నిధికి ఆయన వద్దకు నువ్వు వచ్చినట్లయితే परमेश्वर के सम्मुख उनके पास यदि आते हैं तो ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. उनकी समझ से परमेश्वर हमें भर देता है। తర్వాత ఆయన మహిమలో మనల్ని చేర్చుకుంటాడు. इसके बाद परमेश्वर की महिमा में हमें यहाँ दाखिल कर लेता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఆయన ఆలోచన చేత నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. उनकी समझ और सोच से परमेश्वर तुम्हें भरने वाला है। ఆయన పరిశుద్ధుడైన దేవుడు, वो पवित्र परमेश्वर है। పరిశుద్ధమైన దేవుడు वो पवित्र परमेश्वर जो है, నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. परमेश्वर तुम्हें चलाता है। కాబట్టి నువ్వు ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, इसलिए तुम क्या कर कर प्रार्थना करना పరిశుద్ధుడైన है? దేవా, पवित्र परमेश्वर యేసయ్యా, यीशु मसीह, సర్వశక్తి కలిగిన దేవా, सारे शक्तिमान परमेश्वर, ఆకాశమందు నువ్వు తప్ప ఎవరున్నారు? आकाश में तुम छोड़कर और कौन है? ఈ లోకంలో నాకు అక్కర లేదు, ये संसार मुझे कोई जरूरत नहीं है, నీవే నాకు కావాలి आप ही मुझे चाहिए। అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే परमेश्वर के सम्मुख में इस प्रकार की प्रार्थना करते हैं तो చాలా కష్టతరమైన పని ఇది. यहाँ कष्ट वाली बड़ी स्थिति है ये। కానీ దేవుని చెయ్యి నువ్వు వదిలిపెట్టకూడదు. परमेश्वर के हाथों को नहीं छोड़ना है। ఆయన చెయ్యి ఏం చేస్తుందంటే परमेश्वर के हाथ क्या करता है? నీకు నడక నేర్పిస్తుంది. तुम्हें चलना सिखाता है। ప్రతిరోజు ఎలా నడవాలి, हर दिन किस प्रकार से चलना है, ఎక్కడికి నడిపించబడాలి, कहाँ
चलाए जाना है। అని దేవుని సన్నిధిలో ఆయన నడక నీకు నేర్పిస్తాడు. परमेश्वर के सम्मुख में हमें चलना सिखाता है। దేవుడు మనల్ని అందరికి నేర్పించునుగాక. आमीन। हमें सारे लोगों को परमेश्वर चलना सिखाने पाए। చక్కటి ఆలోచన చేత దేవుడు మనల్ని నడిపించునుగాక. एक अच्छी सोच से परमेश्वर हमें దేవుని भरने యొక్క पाए। మహిమలో మనల్ని అందరినీ దేవుడు చేర్చునుగాక. आमीन। परमेश्वर की महिमा से भरने पाए। అందరూ దేవుని యొక్క మహిమలో కనబడుదురుగాక. आमीन। परमेश्वर की महिमा में हम दिखने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरे भाग को यदि हम ध्यान देते हैं तो యెషయా గ్రంథం यशायाह भविष्यद्वक्ता की किताब 4వ అధ్యాయము, 4 अध्याय, యెషయా గ్రంథం 4వ అధ్యాయము यशायाह भविष्यद्वक्ता की किताब 1వ వచనాన్ని చదువుకుందాం. उसका एक पद को हम पढ़ेंगे। చదవండి. ఆ దినమున 7 మంది స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రములే కట్టుకుంటాము, మీ పేరు మాత్రమే మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఈ వాక్య వెలుగును మనం గమనించినట్లయితే इस वचन की उजियाले में यदि ध्यान देते हैं तो ఆ దినాల్లో ఏం జరుగుతుందంటే उन दिनों में क्या होने वाला है। 7 మంది స్త్రీలంట 7 जो स्त्रियां ఒక్క పురుషుని పట్టుకొని, एक पुरुष को पकड़कर మేము మా అన్నమే తింటాము, हम अपनी रोटी ही खाएंगे, మా కష్టాన్ని మేము మా కష్టం మేము ఏదో పడతాము, हमारी जो कष्ट जो है हम उठाएंगे, మా బాధలు ఏదో పడతాం, हमारी तकलीफियां हम झेलेंगे, మా వస్త్రాలు మేము కట్టుకుంటాం, हमारी वस्त्र ही हम पहनेंगे, కానీ మీ పేరు మాత్రమే మాకు పెట్టండి. केवल आपकी नाम ही हमें धर देना। ఎందుకంటే क्योंकि మాకు అనేకమైన నిందలు ఉన్నాయి, हमें कई सारी निंदाएं हैं, అనేకమైన అవమానాలు మాకున్నవి. कई सारी अपमान हम में है। ఆ దినమున उन दिनों में ఏం చేస్తారంటే, क्या करता है, ఒక్క పురుషుడు ఎవరంటే एक जो पुरुष कौन है, యేసుక్రీస్తు. वो ही यीशु मसीह है। ఆ ఒక్క పురుషుడు యేసుక్రీస్తు. वो एक पुरुष यीशु मसीह है। ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు. वो 10,000 में भी बड़ी सुंदर है। కాబట్టి మన అన్నమే మనమే తినాలి, हमारी रोटी हम ही खाना है, మన వస్త్రాలు మనమే ధరించుకోవాలి. हमारा वस्त्र हम ही धारण करना है। ఆ పురుషుని పట్టుకొని, उन पुरुषों को पकड़कर అయ్యా మీ పేరు మాకు పెట్టండి, आपकी नाम हमें धराई कीजिए, మా నింద తొలగించండి. हम पे जो निंदा है वो हटाइए। తొలగించినప్పుడు जब हटाते हैं तो సియోనులో శేషించిన వారికి, सिय्योन में जो बचे कुचे हैं, యెరూషలేములో ఎవరైతే నిలబడి ఉన్నారో यरूशलेम में जो कोई यहाँ ठहरे हुए हैं, జీవము పొందడానికై यहाँ जीवन पाने के लिए యెరూషలేములో यरूशलेम में దాఖలైన ప్రతి వానికి जो कोई दाखिल हुए सारे लोगों को పరిశుద్ధుడు అని పేరు పెట్టబడుతుంది. पवित्र करके नाम धराई किया जाएगा। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడని పేరు పెట్టబడుతుంది. पवित्र कर नाम धराई किया जाएगा। కాబట్టి తీర్పు తీర్చే ఆత్మ, यहाँ इंसाफ करने वाली आत्मा, దహించు యొక్క ఆత్మ వలన यहाँ दहन करने वाली आत्मा की द्वारा ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషములన్నిటిని దేవుడు కడిగి వేస్తూ ఉన్నాడు. जो सिय्योन की बेटियों पे जो कलमश है यह हटाया जाने वाला है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఉన్న యొక్క పాపము, हमें जो पाप है, మనలో ఉన్న యొక్క కల్మషము, हमें जो गंदगी है, మనలో ఉన్న యొక్క సమస్త బలహీనతలు, हमें जो कमजोरियां है, ప్రభువా నీ పేరు మాకు పెట్టండి, आपके नाम हमें धराई कीजिए। అలా మనం ప్రతిమలాడుకోవాలి. ऐसे हम विनती करके गिड़गिड़ाना है। మా అన్న మేమే తింటాం ప్రభువా, हमारी खाना हम ही खाएंगे, నువ్వు మాకు పెట్టాల్సిన అవసరం లేదు, आप हमें खिलाने की जरूरत नहीं है, మీరు మాకు ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు, आप हमें सेहतमंद बनाए हैं, మా కష్టాన్ని మేమే అనుభవిస్తాము, हमारी कष्ट को हम ही झेलेंगे, కానీ మీ పేరు మాత్రమే మాకు పెట్టండి చాలు. केवल आपके नाम ही हम पे धराई कीजिए। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పేరు పెట్టడానికి నువ్వు ఆశించాలి, उनके नाम हम पे धराई करने के लिए हम आशा लेकर रहना నీ है। కష్టాజితాన్ని ఇవ్వాలి. हमारी जो यहाँ मेहनताना को देना है, వాళ్ళు ఏమంటారు, మా అన్న మేమే తింటాము, हमारी जो खाने को हम खाएंगे, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాము, हमारे वस्त्र को हम ही पहनेंगे, మేము మా కష్టాజితాన్ని మీకు ఇచ్చేస్తాము, हमारी मेहनताना को हम आपको दे देंगे, మీరు పేరు మాత్రమే మాకు ఇవ్వండి. केवल आपकी नाम जो है ना हमें धराई ఈ कीजिए। నింద తొలగించండి ప్రభా. ये जो निंदा हटवाइए। ఈ లోకంలో మేము నిందలు అనుభవిస్తున్నాం, संसार में हम यहाँ
निंदित हो रहे हैं, అవమానాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నాము. यहाँ अपमान को न सहने वाली स्थिति में ఎన్నో हैं। పరిస్థితులు లోకంలోని క్రైస్తవుల మీదకి ఎన్నో నిందలు వస్తున్నవి, मसीही लोगों पे कितने ही निंदाएं आती हैं, ఎన్నో అవమానాలు కలుగుతూ ఉన్నవి. कितने ही अपमानें आती है। మీ పేరు మాత్రం తుడిచిపెట్టదయ్యా. तेरी नाम यहाँ मिटाना नहीं परमेश्वर। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి నిందను దేవుడు తొలగిస్తాడు, किस तरह की निंदाएं परमेश्वर हटाता है, ఎలాంటి అవమానాన్ని దేవుడు ఈ లోకంలో తొలగిస్తాడు. किस तरह की अपमान संसार से हटाता है। రాబోతున్న యొక్క దినాలలో आने वाले जो दिनमानों में చూడండి, పరిశుద్ధ లేఖనాలు చెప్పిన ప్రకారంగా पवित्र लेख भाग जैसे कहती है, కరువులు, భూకంపాలు, రకరకాల పరిస్థితులు సంభవించబోతూ ఉన్నాయి. यहाँ क्लेश और भूकंप ऐसी कई सारी स्थितियां आने वाली है। ఎన్నో పరిస్థితులు సంభవించబోతూ ఉన్నవి. कितनी सारी स्थितियां आने वाली है। కాబట్టి ఐగుప్తులో ఉన్న ఆ యొక్క నిందలన్నిటిని నేను తొలగిస్తాను. यहाँ मिस्र देश में जो निंदाएं हैं वो निंदा को मैं हटा देता हूँ। ఐగుప్తు అనే నింద నేను తొలగిస్తాను. मिस्र देश की निंदाएं को मैं हटा देता हूँ। చూడండి, కరువు అనే నింద నేను తొలగిస్తాను. क्लेश नाम की निंदा को हटा देता हूँ। నీకు శ్రమ అనే నిందను నేను తొలగించి यहाँ मेहनत का निंदा को तुमसे हटाकर, నీ బాధలన్నిటి నుంచి నేను విడిపించి तेरी हर एक तकलीफ से तुम्हें हटाकर, నీకు నింద రాకుండా అవమానకుండా నేను చేస్తాను तुम्हें అంటున్నాడు. अपमान न आए ऐसा मैं देख लूंगा। కాబట్టి మనం ఏం చేయాలంటే, इसलिए हम क्या करना है, ఆ స్త్రీలు ఏ విధంగా యేసుక్రీస్తును ప్రతిమలాడారో या स्त्रियां किस तरह से परमेश्वर को यहाँ वह बोल रहे हैं, ఆయనను పట్టుకొని उनको पकड़कर ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. ऐसा हम प्रार्थना करना है। అలా ప్రార్థన చేసినప్పుడు जब हम प्रार्थना करते हैं तो నీకున్న శ్రమలన్నిటిని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. हर एक मुसीबत से परमेश्वर तुम्हें हटा देता है। చూడండి, ఈ విధంగా క్రైస్తవులు చేసినప్పుడు, ऐसे प्रार्थना जब करते हैं तो ఈ దినాన యేసు క్రీస్తును పట్టుకోకుండా, यीशु मसीह को न पकड़ते हुए, ఆయనను ఆధారం చేసుకోకుండా, उन पे आधार न करते हुए, మాకు న్యాయం జరగాలి हमें न्याय होना है, అని కోర్టుల వెంబడి, यहाँ अदालतों के पास, తర్వాత ధర్నాలు చేస్తూ, यहाँ धरनाएं करते हुए, అంబేద్కర్ రాసిన యొక్క రాజ్యాంగం ప్రకారంగా మాకు కావాలి కావాలి, న్యాయం జరగాలి జరగాలి అని చాలా మంది ప్రతిమలాడుతూ ఉన్నారు. अंबेडकर जो लिखा है शासन हमें चाहिए चाहिए कर यहाँ लड़ाई करते हैं। కానీ దేవుని యొక్క పాద సన్నిధిలో, ప్రభా నువ్వు కావాలి, మీ పేరు మాకు కావాలి, ఈ నిందలు అవమానాల నుంచి మనం విడిపించండి, ఈ శ్రమ శోధన నుంచి, మరణంలో నుంచి తప్పించండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, परमेश्वर के सम्मुख में आकर ये निंदा अपमान से छुड़ा कर परमेश्वर के सम्मुख में आकर जब हम प्रार्थना करते हैं तो దేవుడు కార్యం చేస్తాడు. परमेश्वर काम करता है। కానీ దేవుని యొక్క చెయ్యిని వదిలిపెట్టేసి, यदि परमेश्वर के हाथों को छोड़कर, యేసయ్య పాదాలను పట్టుకోకుండా, परमेश्वर की चरणों को छुना छोड़ ఈ पकड़ते हुए, లోకంలో న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఏమాత్రం జరగదు. ये संसार में हमें यहाँ इंसाफ होना है, इंसाफ होना कहते हो तो नहीं होता है। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है, మనము యేసయ్యను మనం గమనించాలి. हम यीशु मसीह को ध्यान देना है, యేసయ్య స్వభావం కలిగి ఉండాలి. यीशु मसीह के स्वभाव को लेकर रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలులకు కలిగిన యొక్క నిందను దేవుడు తొలగించాడు. इजराइल पे जो निंदा था परमेश्वर उन्हें हटा दिया। ఆ దినాన రాహేలుకు నింద వచ్చిందనమాట. उन दिनों में देखते हैं तो राहेल पे एक निंदा आई थी। చూడండి, ఆది కాండము देखिए यहाँ उत्पत्ति 30వ అధ్యాయము 30वां अध्याय 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే, उसका 23 पद में हम ध्यान देते हैं तो అప్పుడు ఆమె तब वो स्त्री గర్భవతి అయి या गर्भवती हुई, కుమారుని కని, यहाँ पुत्र को जन्म दी। దేవుడు जो परमेश्वर నా నింద తొలగించెనెను मेरी जो निंदा को हटाया, అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. परमेश्वर के सम्मुख में प्रार्थना कर ली थी। ఎన్నో రోజుల నుంచి రాహేలుకు సంతానం లేదు. कितने सालों से राहेल को संतान नहीं था। చూడండి, దాసుల మీద ఆధారపడింది. यहाँ दासियों के ऊपर निर्भर से था। జిల్ఫా బిల్ఫా, जिल्फा और बिल्फा ఈ దాసీలను మీద ఆధారపడింది. उन दासियों पे निर्भर हुई थी, వాళ్ళకు సంతానం కలిగింది. उन्हें संतान हुआ। కానీ లేకు కూడా సంతానం కలిగింది. परंतु लेहा को भी संतान हुआ, కానీ ఈమె మాత్రం సంతానం లేకుండా జీవిస్తుంది. पर ये बगैर संतान की जी रही थी। కానీ దేవుని సన్నిధిలో ఒక రోజు ప్రార్థన చేసింది. परमेश्वर के सम्मुख में एक दिन प्रार्थना की थी। ప్రార్థన ఆలకించిన దేవుడు, प्रार्थना सुना हुआ ఈ परमेश्वर రాహేలు మనవిని దేవుడు ఆలకించి ఉన్నాడు. राहेल की विनती को परमेश्वर सुना हुआ था। గర్భాన్ని దేవుడు తెరిచి ఉన్నాడు. यहाँ गर्भ को खोला हुआ था। చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని రోజుల నుంచి అడదారులు తొక్కింది. यहाँ
इतने दिन गलत रास्ते में चल रही थी, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడింది. इन पे और उन पे निर्भर हो रही थी, సంతానం కలిగింది గాని यहाँ बिन संतान की थी, फिर भी కానీ రాహేలుకు సంతోషం లేదు, సమాధానం లేదు. पर राहेल को यहाँ खुशी में नहीं थी. అందరు రాహేలుకు సంతానం లేదు, దేవుని అనుగ్రహం లేదు, దేవుని కృప లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు, ఏమీ లేదు అంటున్నారు. यहाँ राहेल को संतान नहीं है, परमेश्वर का आत्मा नहीं है, ऐसा सब लोग यहाँ बोल रहे थे. అనేకమైన నిందలు అవమానాలు కలిగినాయి. कई सारे निंदाएं अपमान उन्हें मिला था. దేవుడు ఆమె మనవిని ఆలకించి ఉన్నాడండి. परमेश्वर उनकी विनतियों को सुना था. దేవుడు నిందను దేవుడు తొలగించి ఉన్నాడు. परमेश्वर उस निंदा से उन्हें हटाया. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీకు అనేకమైన నిందలు అవమానాలు కలగొచ్చు, हर निंदाएं अपमान शायद आपको आ सकती है, కానీ నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేసినట్లయితే परमेश्वर की सम्मुख में यदि हम विनती करते हैं तो తప్పనిసరిగా దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. निश्चित तौर पे परमेश्वर मदद करता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆయన పేరు పెట్టబడిన జనులకు उनके नाम जिस पे धरा जाता है वो प्रजाएं, నిందలు అవమానాలు निंदाएं और अपमान తొలగించబడుతున్నవి. हटाए जाते हैं. కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. आज के दिन ये विषय को ध्यान देना है. దేవుని స్వభావం కలిగిన వారు परमेश्वर की स्वभाव जिसमें रहती है, దేవుని పేరు పెట్టబడుతుంది. परमेश्वर उनकी नाम धराए किया जाता है. దేవుని పేరు పెట్టబడిన యొక్క జనులు परमेश्वर की नाम धराए वो ఎలాంటి लोग ఆశీర్వాదాలు పొందుకుంటారంటే, किस प्रकार की आशीष पाते हैं. చివరిగా మనం ఒక వాక్యాన్ని చదువుకొని ముగించుకోబోతున్నాం. आखिरी में एक वचन को पढ़कर हम खत्म कर लेंगे. 15వ అధ్యాయము 15वां अध्याय 16వ వచనం చదవండి. उसका 16 पद को देखिएगा. ఇర్మియాకు రాసిన గ్రంథం इर्मिया भविष्यद्वक्ता की किताब 15:16. 15 उसका 16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచు ఉన్నవి. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, సంతోషంగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहा था. ఇర్మియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. इर्मिया प्रार्थना कर रहा था. దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. परमेश्वर की जो प्रतिज्ञा वो संपूर्ण దేవుడు हो रहा था. వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. परमेश्वर उनके प्रतिज्ञा को संपूर्ण कर रहा था. ఇర్మియా చేసిన ప్రార్థన ఫలితముగా इर्मिया जो प्रार्थना किया उसके उसका దేవుడు जो फलितांश की वजह से ఆదరిస్తూ ఉన్నాడండి. परमेश्वर उन्हें यहाँ सहारा दे रहा था. ప్రభువా, परमेश्वर నీకే తెలుసు, आप जानते हैं, నన్ను జ్ఞాపకం చేసుకో, मुझे अपनी स्मरण में ले ले, నన్ను దర్శించుము, मुझे दर्शन दे. నన్ను హింసించు వారి నా కొరకై ప్రతిదండన చేయుము, जो कोई हिंसा करते हैं उन पे यहाँ पलटवार कर दे. నీ దీర్ఘ శాంతము కలిగిన వాడవై నన్ను కొనిపోము, यहाँ आप शांति वाला बनकर मुझे ले जाइए. నీ నిమిత్తము आपके वजह से నాకు నింద వచ్చుచున్నదని मुझे यहाँ निंदा आ रही कर తెలుసుకొనుము. ये जान ले. దేవుని నిమిత్తం అంట परमेश्वर के जो निमित्त ఇతనికి నింద వస్తుంది. इन्हें एक निंदा आ रहा था. యథార్థముగా ఉండటం వలన यहाँ बड़ी खराई से जब था, శ్రమ వచ్చి ఉన్నది, परिश्रम उन्हें आ रहा था, నింద వచ్చి ఉన్నది, निंदा आ रहे थे, అవమానం కలిగింది. अपमान आ रहे थे. అందుకని దర్శించుము దేవా, इसलिए दर्शन दे परमेश्वर, నన్ను తీసుకొని వెళ్ళిపో, मुझे यहाँ ले जा. నా వల్ల కావడం లేదు. मैं यहाँ सह नहीं सकता हूँ. నీవు దీర్ఘ శాంతి గలవాడవై आप यहाँ दीर्घ शांति वाला बनकर నన్ను తీసుకొని వెళ్ళుము. आप मुझे ले जाइए. నీ నిమిత్తం నాకు నింద వచ్చి ఉన్నది तेरी वजह से मुझे निंदा आई है, అని నువ్వు తెలుసుకో. ये विषय तुम जान लो. దేవుడికి చెప్తున్నాడండి ఇర్మియా, इर्मिया परमेश्वर से कह रहा है, నాకు నా వల్ల కావడం లేదు ప్రభువా, मुझे यहाँ सहा नहीं जाता है, నేను సహించలేకపోతూ ఉన్నాను. वही यहाँ सहन शक्ति नहीं है. కానీ परंतु నీ మాటలు నాకు దొరకగా तेरी जब बातें जब मुझे मिली, వాటిని భువించి తిని, मानो मैंने उसे खा लिया. దేవా, हे परमेश्वर, నీ పేరు పెట్టబడిన నా జనులు, तेरे नाम धराई किया हुआ आपकी प्रजाएं, నీ మాటలు ఎప్పుడైతే చదివి ఉన్నానో जब आपके बातों को मैंने पढ़ा है, నాకు సంతోషం కలిగింది. मैं ये बड़ी प्रफुल्लित हो गया. నా హృదయం ఆనందంతో నింపబడి ఉన్నది. मेरे हृदय आनंद से भर दिया. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండుట లేదు, खुशियां मनाने वाले उनके बीचों बीच मैं नहीं हूँ. నేను ఉల్లసింపలేదు. मैं खुशियां नहीं मनाता हूँ. కడుపు మంటతో నువ్వు నన్ను నింపి ఉన్నావు. मैं पेट की जलन से आप मुझे भरे हो. నీ హస్తము బట్టి నేను ఏకాకి
ఏకాకినై కూర్చుంటిని तेरे हस्त के द्वारा मैं अकेला ही हो गया हूँ। అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. परमेश्वर की सम्मुख में प्रार्थना कर रहा था। ప్రార్థన ఆలకించిన దేవుడు प्रार्थना सुना हुआ परमेश्वर మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని मनुष्य केवल रोटियों से द्वारा नहीं, నా మాట వలన బ్రతుకును, मेरी बातों के द्वारा ही जी सकता నా है। మాటలే నిన్ను బ్రతికింపజేస్తాయి. मेरी बात तुम्हें यहाँ जीने पे मजबूर कर చెప్పాలి देता है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికింపజేస్తుంది. परमेश्वर का वचन हमें यहाँ जिंदा रखता है। దేవుని యొక్క మాటలు మనకు ఆనందాన్ని కలగజేస్తాయి, परमेश्वर का वचन यहाँ हमें यहाँ आनंदित कर देता है, సంతోషాన్ని కలగజేస్తాయి. यहाँ हमें संतोष कर देता है। ఆయన పేరు పెట్టబడిన యొక్క జనులకు उनके नाम झराई गया, उनके प्रजाओं को ఏమి సిద్ధపరిచి ఉన్నదంటే क्या परमेश्वर तैयार किया है? ఆనందము, यहाँ आनंद, సంతోషము. संतोष को। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. हमारे लिए परमेश्वर यहाँ छुपाए रखा है। కాబట్టి ఈ దినాన నీకు శ్రమ రావచ్చు, आज के दिन तुम्हें श्रम आ सकती है, నీకు అనేక రకములైన నిందలు రావచ్చు, कई सारे निंदाएं आ सकती है, దేవుని నిమిత్తము నీకు నింద రావచ్చు. परमेश्वर की वजह से तुम्हें निंदा आ सकती है। కానీ రాబోతున్న యొక్క దినాలలో आने वाले जो दिनमानों में ఆయన సంతోషమే చేత నీ హృదయాన్ని నింపబోతూ ఉన్నాడు. तुम्हारे हृदय को परमेश्वर खुशी से बदलने वाला है। దాని కొరకు మనం నిందలు అనుభవించాలి. इसलिए वो निंदाओं को हम यहाँ उठाना जरूरी దేవుని है। యొక్క సంతోషం కొరకు మనం అవమానాన్ని భరించాలి. परमेश्वर की निंदा और अपमान को हम यहाँ ले लेना है। కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేయాలంటే उनके लिए हम क्या करना है? ఆయన చెయ్యి మనం వదిలిపెట్టకుండా उनके हाथ को न छोड़ते हुए ప్రభు సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో మనం నేర్చుకోవాలి. परमेश्वर के सम्मुख में उनकी चरणों के पास हमें जीवन बिताना है। యేసయ్య స్వభావము కలిగి यीशु मसीह के स्वभाव को लेकर మనల్ని మనమే తగ్గించుకొని हम अपने आप को दीन बनाकर ప్రార్థన చేసి यदि प्रार्थना कर कर ఆయనను వెతికి उनको खोज कर ఆయనను మనం వెంబడించినట్లయితే यदि उनके पीछा हो लेते हैं तो రాబోతున్న యొక్క దినాలలో आने वाले जो दिनमानों में నీకు కొత్త పేరు పెట్టబడుతుంది. एक नया नाम परमेश्वर तुम्हें दे देगा, ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. एक नया आशीष परमेश्वर तुम्हें देगा। కాబట్టి తీర్మానంతో మనం ప్రార్థన చేసుకోవాలి. इसलिए निर्णय से हम प्रार्थना कर लेना है। అందరూ మోకరించి కళ్ళు మూసి, सब लोग यहाँ घुटने टेक कर आंख बंद कर వెంటనే మోకరించి కళ్ళు మూసి तुरंत ही घुटने टेक कर प्रार्थना कर लेंगे। ప్రతి విధమైన కలవరాలను దేవుడు తొలగించినట్లుగా हर एक विषय की यहाँ व्याकुलता परमेश्वर हटाकर ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులకు उनके नाम को धरा हुआ प्रजाओं को కొత్త పేరు, नया नाम దేవుని యొక్క పట్టణములో परमेश्वर की जो नगर में సియోనులో శేషించిన వారికి, सिय्योन में जो बचे कुचे हैं, యెరూషలేములో నిలబడిన వారికి यरूशलेम में जो कोई खड़े हैं, పరిశుద్ధుడు అని పేరు పెట్టబడుతుంది. पवित्र करके नाम धराई किया అంత जाएगा। మాత్రమే కాకుండా बस इतना ही सीमित नहीं, ఒక కొత్త పేరును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. एक महान नाम परमेश्वर देने वाला है। అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. सब लोग निर्णय से प्रार्थना कर దేవా लेंगे। యేసయ్యా, हे परमेश्वर यीशु मसीह, నన్ను కటాక్షించుము. मुझ पे अपनी रहम कर। యేసయ్యా, यीशु मसीह, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. मुझे अपनी स्मरण में ले ले, నన్ను బలపరుచుము. मुझे बल से भर నన్ను दे, అభిషేకించుము. अभिषेक से भर दे, శక్తి చేత నింపుము. अभिषेक से भर दे। యేసు, यीशु, యేసు. యేసు. అందరూ ప్రార్థన చేయండి. सब लोग प्रार्थना कर लीजिए।